హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను నా యూఎస్ వీసా ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. నేను స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నాను, F1 వీసాలో. సో నాదైతే వీసా అప్రూవ్ అయింది ఢిల్లీ కాన్సులేట్లో. సో నేను నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను, ఏం క్వశ్చన్స్ అడిగారు, ఎప్పుడు వెళ్ళానని గట్ట. సో నా స్లాట్ వచ్చేసి 8:40కి అండ్ నేను మార్నింగ్ 7:30కి వెళ్ళాను. బయటకు వచ్చే 10:20 అయింది. చాలామంది ఉన్నారు ఈరోజు 23rd మే. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నా ఫోన్లో స్టోరేజ్ సరిగ్గా లేదనమాట. సో నా స్టోరేజ్ క్లియర్ చేసుకుని నేను హైదరాబాద్ వెళ్ళాక ఒకసారి నేను మీకు క్లియర్గా ఈరోజు రాత్రి వెళ్ళిపోతాను హైదరాబాద్. సో నేను ఆ క్వశ్చన్స్ ఏదైతే అవన్నీ ఉన్నాయో నేను హైదరాబాద్ వెళ్ళాక రేపు పొద్దున్న రికార్డ్ చేసి మీకు రేపు ఈవినింగ్ అలా పెట్టేస్తాను. నేను ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో. సో గైస్, నేను హైదరాబాద్ అయితే వచ్చేసాను. నిన్న రాత్రే వచ్చేసాను అనమాట. ఈరోజు మీకు కొంచెం డిఫరెన్స్ తెలిసి ఉండొచ్చు. హెయిర్ కట్ చేసినాను పొద్దున, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉన్నాను నిన్నటికంటే. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని చెక్ అని చేస్తారు. అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియకపోయినా మీకు అదేం ఉపయోగపడదు కాబట్టి అది చెప్పను. లోపలికి వెళ్ళిన తర్వాత నేను క్యూలో ఉన్నప్పుడే 4 కౌంటర్లు ఓపెన్ చేసి ఉన్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ఢిల్లీలో నాకు తెలిసి కొంతమంది తెలిసే ఉంటుంది, చాలా రిజెక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ప్యానిక్ అవ్వకండి, నేను ప్యానిక్ అవ్వడానికి చెప్పట్లేదు. సో నేను మీకు ఈ వీడియో ఎండింగ్ లో సజెషన్ ఇస్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి లాస్ట్ లో. ఇప్పుడు ప్రస్తుతానికి నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తాను. సో ఆ లైన్ లో వచ్చినప్పుడు చాలా రిజెక్షన్స్ చూస్తున్నాను. నేను ఆల్మోస్ట్ నా మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే, రిజెక్ట్ అయిపోతే ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం అని గట్టా ప్రిపేర్ అయిపోతుంటే కౌంటర్ నెంబర్ 9 లో ఒక అమెరికన్ లేడీ ఉండింది అనమాట. చాలా అంటే చాలా మందిని రిజెక్ట్ చేసింది. నా కళ్ళ ముందే చాలా మందిని చూశాను. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినా సరే ఈ ఒక్క కౌంటర్ పడకూడదు అనుకున్నాను. కరెక్ట్ గా అదే కౌంటర్ పడింది నాకు. పడిన తర్వాత ఓకే, కొంచెం కౌంటర్ ఏమైనా షిఫ్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం అని స్టాఫ్ అక్కడి నుంచి నెక్స్ట్ అందనమాట. సో నెక్స్ట్ నా తర్వాత అతను వెళ్ళాలి, కానీ నేను వెళ్ళిపోతున్నాను కావాలని కౌంటర్ చేంజ్ చేద్దామని. తను మళ్ళీ వచ్చి, సార్ నేను మీకు ఆల్రెడీ కౌంటర్ నెంబర్ 9 చెప్పాను కదా, మీరు అక్కడ ఉండండి, మిమ్మల్ని పిలవలేదు, మీ వెనకాల అతను పిలిచాను అంతే. అప్పా అయిపోయాను ఇంకా ఈరోజు అనుకున్నాను నేను. సరే, ఓకే, నా ముందు 4 ఉన్నారు, 4కి రిజెక్ట్ అయింది. ఓకే, 2 F1, ఒకరు B1 B2, ఇంకోటి టూరిస్ట్ వీసా. సో ఆ 4 రిజెక్ట్ అవ్వడం చూసి ఇంకా నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఓకే, ఫుల్ అంటే ఫుల్ పోయింది, ఎందుకంటే మీకు తెలుసు ఎలా ఉంటుందో. సో నా ముందు ఒక అతను రిజెక్ట్ అయిన తర్వాత తన కౌంటర్ కొంచెం క్లోజ్ చేసుకుని అక్కడికి వెళ్ళి కాఫీ తెచ్చుకుంది. అప్పుడు దాకా వెయిట్ చేశాను. వచ్చి కూర్చున్న తర్వాత ఇలా నెక్స్ట్ అంది. సో నేను వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అన్నాను. గుడ్ మార్నింగ్, ప్లీజ్ పాస్ మీ యువర్ పాస్పోర్ట్ అండ్ I-20 అంది. ఓకే ఆఫీసర్ అని చెప్పి ఇలా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ చూస్తూ చెప్తాను, ఇక్కడ రాసుకున్నాను అనమాట క్వశ్చన్స్ మర్చిపోకూడదని. సో చూసిన తర్వాత, సో ఆర్ యూ గోయింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా టు పర్స్యూ మాస్టర్స్ అంది. ఎస్ ఆఫీసర్ అన్నాను. దాని తర్వాత డూ యూ నో అబౌట్ హ్యూమిడిటీ దేర్ ఇన్ ఫ్లోరిడా అని అడిగింది. సో దీనికి నేను ఏం చెప్పానంటే చాలా సింపుల్ గానే చెప్పాను, ఎస్ ఆఫీసర్, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు మై సేమ్ కంట్రీ అట్ ఫ్లోరిడా అని చెప్పాను. యా అంది. అంటే యా అండ్ చెప్పిన తర్వాత హౌ మెనీ యూనివర్సిటీస్ డిడ్ యూ అప్లై టు అని అడిగింది. చెప్పాను 5 యూనివర్సిటీస్ అని చెప్పాను. ఈ క్వశ్చన్ వినంగానే నాకు ఆల్మోస్ట్ పడిపోయింది, అంటే కాన్ఫిడెన్స్ మొత్తం పడిపోయింది. ఎందుకంటే ఇంకా అయిపోయింది అనుకున్నా ఈ క్వశ్చన్. ఎందుకంటే 4 కౌంటర్స్ ఓపెన్ అయ్యి ఉందన్నాం కదా, జిగ్జాగ్ లో ఉంటాం కదా, సో అన్ని కౌంటర్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి. కామన్ గా అడిగే క్వశ్చన్ ఇది ప్రతి స్టూడెంట్ ని. ఇది అడిగిన వెంటనే రిజెక్ట్ చేసేస్తున్నారు వెంటనే. మొన్న కూడా నా ఫ్రెండ్ కి ఒక అతనికి అయిందనమాట. సో అలాగే ఈ క్వశ్చన్ అడిగి రిజెక్ట్ చేశారు. సో తిను కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ లోనే ఈ క్వశ్చన్ అడిగిందని నేను ఇంకా అప్పటికే ఫుల్ టెన్షన్ లో ఉన్నాను నేను. సరే ఎలాగో చెప్పాలి కాబట్టి ఆన్సర్ చెప్పాను. I have applied to 5 universities and I got admit from all of them అని చెప్పి ఆ యూనివర్సిటీస్ పేరు చెప్పాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ అని చెప్పింది. ఇక్కడ మనం వైదిస్ యూనివర్సిటీకి చాలా కామన్ గా ప్రిపేర్ అవుతాం, అందరూ ప్రిపేర్ అవుతాం. సో నేను వై యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడే నన్ను ఆపేసి, నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఆర్ యూ జనరల్లీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ యూ హ్యావ్ అప్లైడ్ టు అని అనమాట. సో అప్పుడు నేను అన్నాను, ఓ గాట్ ఇట్ ఆఫీసర్ అని చెప్పి నాకు సడన్ గా ఒక పాయింట్ గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. సో నా ముందు అండర్ గ్రాడ్ ప్రాజెక్ట్ లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను హెల్త్ కేర్ సెక్టర్ రిలేటెడ్. అండ్ నేను సిమిలర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను వెళ్ళే మాస్టర్స్ యూనివర్సిటీకి కూడా. సో అండ్ ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో
హెల్త్ కేర్ సెక్టార్ లో. సో దాని మీద చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ జరుగుతుంటూ ఉన్నాయి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి 2 ప్రాజెక్ట్స్ పేరు కూడా చెప్పాను అనమాట. సో అది నిజంగా ఐ మీన్ నేను కరెక్ట్ క్లియర్ గా చెప్పలేదు ఏదైతే జరిగిందో యూనివర్సిటీలో. నాకు తెలిసినంత మాత్రం ఏదైతే నాకు గుర్తొస్తుంటూ ఉండిందో చెప్తూ ఉన్నాను. ఇంకా ఆ టైంలో మనకి ఏది గుర్తొస్తే అది చెప్పేయడమే. అండ్ దాని తర్వాత లాస్ట్ లో ఒక పాయింట్ ఏం చెప్పానంటే, యాజ్ దెర్ ఇస్ అ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఫర్ దోస్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా, I want to specialize in those areas and I want expertise in such skills అని చెప్పాను. అండ్ ఇక్కడ ఈ ఒక్క ఆన్సర్ తో తనకి ఏం అర్థమైంది, నా ముందు వరకు ఏం చేశాను అర్థమైంది. ఓకే, అండ్ దాని తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను మాస్టర్స్ లో అనేది అర్థమైపోయింది. లాస్ట్ లో క్లియర్ గా నేను ఇండియాకి వచ్చేస్తున్నాను అనే నా ఇంటెంట్ ఉంది అని కూడా తనకు అర్థమైపోయింది. సో ఈ ఒక్క ఆన్సర్ లో తనకు 3 అర్థమవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సాటిస్ఫై అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఆఫీసర్స్ చాలా మంది ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు జస్ట్ ఇక్కడ కంప్యూటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ ఇలా పెట్టుకుని ఇలా వాళ్ళు పని చేసుకుంటూ ఇక్కడ అడుగుతూ ఉంటారు అనమాట క్వశ్చన్స్. సో తను ఏం చేసిందంటే కంప్యూటర్ ఇక్కడే ఉంది, తను ఇలా ఇలా పెట్టుకుని ఇలా వింటూ ఉంది నా ఆన్సర్స్. సో నేను ఏం చెప్తున్నాను మొత్తం వింటూ ఉంది. సో నేను కూడా తను చూస్తున్నాను కాబట్టి, అండ్ ఇది మర్చిపోకండి, ఐ కాంటాక్ట్ మాత్రం ఖచ్చితంగా అవ్వాలి. వాళ్ళని చూసి చెప్పండి, జస్ట్ ఇలా అని చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్నట్టు. ఓకే, అప్పుడు నేను ఆఫీసర్ని చూసి చెప్తూ ఉన్నాను మొత్తం. సో నాకు అర్థం అవుతుంది తను సాటిస్ఫై అవుతున్నా, తన ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంటూ ఉండింది. ఓ అని చెప్పిన తర్వాత, ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత ఓ ఓకే అందనమాట. సో నేను క్లియర్ గా మీకు ఒకసారి చెప్తాను, నేను ఇక్కడ రాస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ లో ఎలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అది నేను క్లియర్ గా చెప్తాను. సో since I have done my undergrad projects related to healthcare sector, where my research paper is also published in international conference, I am expecting the similar research opportunities and infrastructure, especially about diagnostic issues. As in University of Florida, there is a lot of researches going on. For example, cancer detection using micro ultrasound imaging, which is alternate to costly MRI scans, and analyzing images and detecting diseases from CT scans అని గట్టా చెప్పి. అండ్ దాని తర్వాత మామూలుగా అయితే ఆఫీసర్స్ ఏం చేస్తారు, మొత్తం మనం చెప్పింది వినరు, మధ్యలో ఇంటరప్ట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. కానీ నాకు లక్కీగా మొత్తం వినింది, నేను చెప్పిందంతా జాగ్రత్తగా ఇలా పెట్టుకుంటూ మొత్తం అంతా ఇలా వింటూ ఉందన్నమాట, ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదు, పేషెంట్ గానే వింటూ ఉంది. నేను ఇదంతా కూడా ఈ ఆన్సర్ కూడా మొత్తం నేను ఇప్పుడు చెప్తున్నట్టు ఏం చెప్పలేదు. నేను చాలా ఫంబుల్ అయ్యాను, ఎందుకంటే నా ముందే రిజెక్షన్స్ అయింది అన్నాం కదా. సో నేను తడబడుతూనే చెప్పాను, కానీ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదంతా క్లియర్ గా చెప్పగలిగాను కాబట్టి. సో ఫంబుల్ అయినా సరే ఏం పర్లేదు, ఏం కంగారు పడకండి. ఫంబుల్ అయినా సరే వాళ్ళు తెలుసు, ఆఫీసర్స్ ఆల్రెడీ చాలా టెన్షన్ తో ఉంటారు, వీసా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకుంటారు. సో అదేం ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత ఈ ఆన్సర్ రాగానే ఓ ఓకే అని తర్వాత ఇక్కడ కంప్యూటర్ ఉంటే ఇక్కడ I-20 ఉందన్నమాట నాది. I-20 చూసి మేబీ నా ఫండ్స్ చూసి ఉంటుంది ఎంత I-20 అమౌంట్ ఉందో. చూసిన తర్వాత వాట్ ఈస్ యువర్ పేరెంట్స్ ఆక్యుపేషన్ అని అడిగింది. చెప్పాను, మై ఫాదర్ ఇస్ వర్కింగ్ యాజ్ అ ప్రొడక్షన్ మేనేజర్ ఇన్ అ కంపెనీ కాల్డ్ ఇన్ అన్ MNC కాల్డ్ వేదాంత, అండ్ మై మదర్ ఇస్ అ హౌస్ వైఫ్ అని చెప్పాను. అండ్ వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ యాన్యువల్ ఇన్కమ్ అని అడిగింది. చెప్పాను పర్ ఇయర్ ఎంత ఇన్కమ్ ఉంటుందో. అండ్ హ్యావ్ యూ విజిటెడ్ ఎనీ కంట్రీస్ బిఫోర్ అని అడిగింది. దాని తర్వాత ఎస్ ఆఫ్సర్ ఐ హ్యావ్ విజిటెడ్ 2 countries బిఫోర్ అంటే వాట్ ఆర్ దే అంటే ఐ హ్యావ్ విజిటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ జార్జియా అని చెప్పాను అనమాట. ఇది చెప్పిన తర్వాత నా పాస్పోర్ట్ ఏదైతే ఉందో నా పాస్పోర్ట్ ఇలా తీసుకుని, ఓకే ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా, ప్లీజ్ ఐఎమ్ కీపింగ్ యువర్ పాస్పోర్ట్, ప్లీజ్ టేక్ యువర్ I-20 అని చెప్పింది. నేను అప్పుడు వరకు రిజెక్షన్ అయితే ఎలా ఉంటది, ఆ ఫీలింగ్ ఏంటి, అదే మామూలుగా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. రిజెక్షన్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి ఇదంతా అని. అప్రూవ్ అయితే ఎలా ఉండాలో అని నేను అనుకోలేదు. సో ఇప్పుడు అప్రూవ్ అయిన వెంటనే అసలు నాకు నా హ్యాపీనెస్ నేను చెప్పలేను. ఓకే, సో నా వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకేం పట్టించుకోకుండా, అసలు ఎంతమంది ఉన్నారు ఏం పట్టించుకోకుండా అలా నేను వచ్చేసాను. ఎగ్జిట్ కూడా నేను ఎక్కడికో ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంటే ఓ సెక్యూరిటీ వచ్చి ఇక్కడ కాదు అటు నుంచి వెళ్ళాలి ఎగ్జిట్ అంటే, బయటికి రాగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గర నా ఫోన్ పెట్టాను అనమాట, నా ఫ్రెండ్ బ్యాగ్ లోనే. సో నా వెంటనే ఫోన్ తీసుకుని నాతో పాటు ఇంకో ఆమె కూడా వచ్చింది. సో తను వాళ్ళ ఫాదర్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నాది అయ్యేంత వరకు. సో తనకి కూడా అప్రూవ్ అయిందని చెప్పి తనకు కూడా అప్రూవ్ అయింది అనమాట. సో కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఓన్లీ ఇదేంటంటే నాతో పాటు ఇంకో అతని ఫ్రెండ్ ఎవరైతే వచ్చారో అతనికి రిజెక్ట్ అయింది. సో ఆ హ్యాపీనెస్ కొంచెం సేపటి వరకు నేను తను షేర్ చేసుకునే లోపు ఇంకా ఆడొచ్చి నాది రిజెక్ట్ అయింది అని చెప్పగానే మళ్ళీ
కొంచెం కిందకి అయిపోయింది అనమాట. సో ఎనీహౌ దాని తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ ఫోన్ చేసిన తర్వాత వాళ్ళైతే ఓకే ఫోన్ చేసి అప్రూవ్ అయిపోయింది అని అనిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది డ్రీమ్ యూఎస్ లో చదవాలని. ఇప్పుడు మాస్టర్స్ అందరూ వెళ్తున్నారని కాదు, కానీ నాకు ఎప్పటి నుంచో ఉంది మాస్టర్స్ చేయాలని యూఎస్ లో. అండ్ మొత్తానికి ఆ కష్టం అంతా మన జిఆర్ఈ రాసి, ఐఎల్స్ రాసి, అప్లికేషన్ కోసం వెయిట్ చేసి, మళ్ళీ I-20 అప్లై చేసి, అదంతా చాలా ప్రాసెస్ మీకు తెలుసు. సో ఇదంతా చేసిన తర్వాత ఈ ఒక్క వీసా దగ్గర ఏమన్నా అడ్డం పడితే చాలా అప్సెట్ ఉంటది. సో మొత్తానికి వీసా వచ్చింది కాబట్టి మొత్తం హ్యాపీ హార్ట్ తో నేను మీకు చెప్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. పైగా ఇంకోటి ఏంటంటే చాలా రిజెక్షన్స్ అయ్యే కాన్సులేట్ ఈసారి ఢిల్లీ అని చెప్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత అది కూడా కౌంటర్ 9లో అయితే అస్సలు ఎలాగనన్నా సరే నాకు కౌంటర్ 9 పడింది. సో ఇంత రిజెక్షన్ అయ్యే కాన్సులేట్ లో, అంత రిజెక్షన్ అయ్యే కౌంటర్ లో నాకు అప్రూవల్ అయిందని నాకు కొంచెం ఆ ఫీల్ చాలా వేరుందనమాట. ఆ ఫీలింగ్ చాలా హై ఉంటది. లేదు, నేను బోస్ట్ చేసుకోవట్లేదు నా గురించి, బట్ ఐ వాంట్ టు టెల్ ఈ వీడియో నా మెమరీ కోసం. తర్వాత చూసుకున్నా సరే నాకు ఇది గుర్తుంటుంది. సో నేను ఒక సజెషన్ ఇస్తాను అన్నాను కదా ఫైనల్ గా. సో నా సజెషన్ ఏంటంటే మధ్యలోనే నేను ఆల్రెడీ కొంచెం చెప్పేశాను. ఏంటంటే మీరు ఈ ఆన్సర్ కి మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. యూనివర్సిటీ గురించి ఏమన్నా అడిగినా సరే ఫస్ట్ మీ అండర్ గ్రాడ్ లో మీరు ఏం చేశారు, ఓకే, అదే దానికి సిమిలర్ గానే, ఆ ప్రాజెక్ట్ సిమిలర్ గానే మీరు మీ యూనివర్సిటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఐ మీన్ ఆ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఆ యూనివర్సిటీలో ఉందని చెప్పండి. ఆ యూనివర్సిటీలో ఏమన్నా రీసెర్చ్ 2-3 మామూలుగా బ్రౌజ్ చేయండి, ఇంటర్నెట్ లో మీకు దొరుకుతుంది. సో వాళ్ళ వెబ్సైట్ లో కానీ ఎక్కడైనా దొరికితే ఆ యూనివర్సిటీలో 2-3 రీసెర్చెస్ గురించి ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకెళ్ళండి. అండ్ దాని తర్వాత అది చెప్పిన తర్వాత అండర్ గ్రాడ్ గురించి అయిపోయింది. అండ్ అంటే మీరు ఏం చేశారో అది చెప్తున్నారు, తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారో చెప్తున్నారు. అండ్ మీరు ఇండియాకి వచ్చేస్తున్నారని కూడా అదే ఆన్సర్ లో తెలియాలంటే ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కోసం ఇండియాలో ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్ ఉంది, డిమాండ్ ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పండి. సో ఒక్క ఆన్సర్ లో మీకు మీ పాస్ట్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఇండియా వచ్చేద్దాం అని ఇంటెంట్ కూడా వాళ్ళు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇది నాకు చాలా మంచి సజెషన్ అని అనుకుంటున్నాను. మీకు చాలా ఉపయోగపడచ్చు ఈ సజెషన్. ఎందుకంటే ఆఫీసర్స్ కూడా ఎదురు చూసేది దానికోసమే, ఇది నేను చెప్పిన దానికోసమే వాళ్ళ ఆన్సర్ కూడా ఎక్స్పెక్ట్ చేసేది. సో చాలా మందికి వీసా అప్రూవ్ అయి ఉంటుంది, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి నా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నుంచి చాలా మందికి వీసా కూడా ఉంది ఇంకా తర్వాత ఇంటర్వ్యూస్, వాళ్ళందరికీ సజెషన్ ఉపయోగపడుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఖచ్చితంగా మీకు ఢిల్లీ కాన్సులేట్ అయినా సరే మీరు కనుక మంచిగా ఆన్సర్ ప్రిపేర్ అయినా, మంచిగా ఆన్సర్ చేస్తున్నా, మీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుందంటే ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది, ఎవరు ఆపలేరు. ఓకే, సో మీకు వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అనమాట. మొత్తం ప్రిపేర్ అయ్యి మొత్తం ప్రిపరేషన్తో వెళ్ళండి. మంచి అంత ఫేక్గా ఏం కాకుండా మొత్తం హానెస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నా వీసా నేను ఢిల్లీ వెళ్ళాను కదా, సో దాని మీద కూడా వ్లాగ్ చేశాను. సో ఆ వ్లాగ్ నేను తర్వాత పెడతాను, ఈ వీక్ కానీ నెక్స్ట్ సండే ఆ టైం కానీ ట్రై చేస్తాను. సో నేను మిమ్మల్ని ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.